హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A090322200154 అండి. సో ఇప్పుడు మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ చూపిస్తానండి. దానికి ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి ఏంటంటే ట్రంపెట్ అండి, ఇంటర్చేంజ్. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, అలాగే బీచ్ క్యారిడార్ రోడ్ ఉంటుంది కదండి, సాగర్మాల ప్రాజెక్టు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు తడా నుంచి ఇచ్చాపురం వరకు ఉంటుంది. సో అలాగే మొత్తం మన భారతదేశంలో ఈ తూర్పు తీరం చెన్నై నుంచి కోల్కతా, పశ్చిమ తీరం ముంబై నుంచి ఉంటుంది కదండి. సో ఇటుపక్క రైట్ సైడ్ అనేది ఈ ట్రంపెట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మెయిన్ గేట్ నుంచి కొంచెం అలాగే మనకి బీచ్ రోడ్ కలుస్తుందండి. సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి ఇది మన రాయ్పూర్ హైవే ఉంటుంది కదండి, చెల్లూరు, దానికి కలుస్తుందండి. సో ఇది దాటాక మనకి గూడుపోల్స్ 100 ఫీట్ రోడ్డు ఉంటుందండి. అది దాటాక మనకి నార్పేట విలేజ్ వస్తుందండి. అక్కడి నుంచి జస్ట్ హైవే నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో 60 ఫీట్ రోడ్డుకు ఆనుకొని మనకి బీబీజీ కంపెనీ వాళ్ళు బెవర్లీ హిల్స్ అని చెప్పి మొత్తం 100 ఎకరాస్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ వేస్తున్నారండి. కొత్త లేఅవుట్ మొత్తం 5 ఫేజుల్లో 2 ఫేజులు ఆల్రెడీ ఎల్పి వచ్చింది. సో దానికి ఈ లొకేషన్ ఎలా రావాలంటే, సో మనకు వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు తగరపల్స్ దాటాక మనకి పోలిపిల్ దగ్గర సర్వీస్ రోడ్డు తీసుకొని, సో సవరవీల్ దగ్గర మనకి అండర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అండర్ పాస్, దానికి రైట్ సైడ్ వచ్చి సో మనం అలా కొంచెం ముందుకు వచ్చేలాగా ఉంటే సో ఇది మనకు ట్రంపెట్ అండి. సో ట్రంపెట్ అనేది గూడుపోల్స్ దగ్గర ఉంటుంది. సో ఆల్రెడీ మనకి వర్క్లు అన్నీ జరుగుతున్నాయి, మీకు చూపిస్తాను. సో ట్రంపెట్ దాటాక లెఫ్ట్ సైడ్ మనకి కోస్టారికా లేఅవుట్లు ఉంటాయి. సో ఈ రైట్ సైడ్ మనకు ఆల్రెడీ శ్రీ సిటీ లేఅవుట్, అలాగే రాజా ఇన్ఫ్రావల్ లేఅవుట్ ఉంటుంది కదండి, దాని బ్యాక్ సైడే 100 ఎకరాల్లో లేఅవుట్ వేసారండి. సో మొత్తం రోడ్ల వర్క్లు అన్నీ అవుతున్నాయి. మెయిన్ రోడ్డు 60 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. అలాగే లోపల 50 ఫీట్ రోడ్లు ఇచ్చారు, అలాగే 40లు 33లు అన్నీ ఇచ్చారండి. సో ఈ లేఅవుట్ మీకు మొత్తం చూపిస్తూ దీని తాలూకా మొత్తం చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయి, అలాగే ఏ విద్యా సంస్థలు ఉన్నాయి, అలాగే ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం బట్టి ఏ ఉపయోగాలు ఉంటాయి, అన్ని పాయింట్స్ మీకు కవర్ చేస్తానండి. సో లొకేషన్ వచ్చేటప్పటికి ట్రంపెట్ దాటాక సో మీకు ఆ ఎయిర్పోర్ట్ రోడ్డు చూపిస్తాను, అలాగే గమ్ సిటీ స్కూల్ చూపిస్తాను. తర్వాత ఒక రోడ్డు ఎగ్జిటింగ్ రోడ్, మన లేఅవుట్కి ఎగ్జిస్టింగ్ రోడ్డు వస్తే ఎలా ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్ అన్నీ మీకు కవర్ చేస్తానండి. లేఅవుట్ చూపిస్తూ మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఇది ట్రంపెట్ అండి. సో లెఫ్ట్ సైడ్ కూడా మనకి వర్కులు జరుగుతున్నాయి. స్లోగా వెళ్ళండి. సో అవ్వండి, మొత్తం అంతా చేశారు. మొత్తం 8 షేప్ లాగా తయారవుతుంది. సో రైట్ సైడ్ మనకి ఇదంతా 250 ఫీట్ రోడ్ అండి. సో 250 ఫీట్ రోడ్డు, మళ్ళీ సర్వీస్ రోడ్ ఇటుపక్క 40, అటుపక్క 40. సో ఇది దాటినంటే మనకి గమ్ సిటీ వస్తుందండి, కేఏ పాల్ గారిది. సో ఇది గమ్ సిటీ అని చెప్పి స్కూల్ అండి, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో లేదు, కేఏ పాల్ గారిది. ఒకప్పుడు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అందరూ చదువుకునేవారు. సో ఎయిర్పోర్ట్ కొత్త రోడ్డు రాకముందు ఇక్కడ మనకి గూడుపోల్స్ రోడ్ అండి, ఇది 100 ఫీట్ రోడ్ అండి. స్లోగా వెళ్ళాను. సో ఇది 100 ఫీట్ రోడ్డు. ఇప్పటికీ ఈ రోడ్లో మనకి చాలా లేఅవుట్లు ఉంటాయి. మన ప్రాజెక్ట్ కూడా దీనికి టచ్ అవుతుందండి, మన మెయిన్ రోడ్డు కొత్తగా. సో అటుపక్క మనకి బ్లూ బే అని చెప్పి కోస్టారికా లేఅవుట్లు ఉంటాయి. సో మళ్ళీ మీకు ఆ రోడ్డు కనెక్టివిటీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఫస్ట్ వస్తుంది, అది మీకు చూపిస్తాను. సో ఇది లెఫ్ట్కు ఉండేది మనకి బ్లూ బే అని చెప్పి ఒక లేఅవుట్ అండి. అలాగే మనకి శ్రీమిత్ర వాళ్ళది కోస్టారికా లేఅవుట్ కూడా ఉంది. సో మన లేఅవుట్ దీనికి ఆపోజిట్లోకి వస్తుంది, కొత్తగా వేస్తుంది బెవర్లీ హిల్స్ బీబీజీ కంపెనీ 100 ఎకరాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ. సో మీకు ఎగ్జిస్టింగ్ రోడ్ అన్నాను కాబట్టి ఆ బోర్డు దశలో చేరిన. సో ఇదేంటంటే మొత్తం అంతా కలిపి 1 కిలోమీటర్ విడ్త్ ఉంటుందండి. సో ఇది శ్రీ సిటీ అని చెప్పి బోర్డు కనబడుతుంది కదా, మనం వచ్చేటప్పుడు ఈ రోడ్ నుంచి వస్తామండి. ఇది ప్రస్తుతానికి చిన్న రోడ్డు. సో మాస్టర్ ప్లాన్లో కూడా ఇది కూడా పెద్ద రోడ్డు 60 ఫీట్ రోడ్డు ఉందండి. సో ఈ శ్రీ సిటీ బోర్డు గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒక కిలోమీటర్ వరకు విడ్త్ ఉంటుందండి లేఅవుట్. సో మీకు అంతా చూపిస్తాను. అక్కడ ఎంట్రన్స్, ఇది ఎగ్జిస్టింగ్ రోడ్డు, మీకు ఎంట్రన్స్ రోడ్డు కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో కొంత దూరం నుంచి వెళ్ళాక 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో వెళ్ళిపోయాను. సో ఇది విశాఖ డైరీ మనకి బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాడి రైతుల నుంచి మొత్తం పాలు సేకరణ చేస్తారండి, పాలు సేకరణ కేంద్రం.
ఇక్కడి నుంచి మనకు విశాఖ డైరీ ఉంది కదండి ఎన్ఏడి దగ్గర, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఇవన్నీ పాలు ప్యాకెట్లు మిగతావన్నీ రిమైనింగ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంతా తయారవుతాయండి. సో మనకి ప్రస్తుతానికి మన ఈ లేఅవుట్కి ఎంట్రన్స్ అనేది సో ఇది ఇచ్చారండి. అలాగే 60 feet రోడ్ కూడా ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఇది చిన్నది, జస్ట్ 300 meters 400 meters తర్వాత మనకి 60 feet రోడ్ తగులుతుందండి. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి భోగపురం దగ్గర, భోగపురం నుంచి మనకి రైట్ సైడ్ సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. సో సాయిబాబా టెంపుల్ వెళ్ళే రూట్లో మనకి చరణ్ గ్రూప్ వాళ్ళది ఆల్వి లేఅవుట్లు ఉంటాయండి. సో ఆ లేఅవుట్ నుంచి అలాగా మనకి 60 feet రోడ్ అనేది ఇప్పుడు ఇందా మనం చూసాం కదా గూడుపువలస రోడ్డుకి టచ్ అవుద్దండి 60 feet రోడ్డు. ఆ 60 feet రోడ్డు ఫేసింగ్తోనే మన లేఅవుట్ వేసారండి. సో మనకు కనిపిస్తుందంతా బీబీజీ లేఅవుట్ అండి, బెవర్లీ హిల్స్ లేఅవుట్. సో మనకి ఇదంతా చాకివల్స్ అండి. మీకు చాకివల్స్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. సో చాకివల్స్లో ఎక్కువ మనకి 200 acres స్వాతివల్ లేఅవుట్ ఉందండి. అలాగే ఎమ్మెల్యే టౌన్షిప్ ఉంది. స్వాతివల్ లేఅవుట్ పేరు సార్ ఆనంద్ నిలయమా, ఏం పేరు దాని పేరు? ఆనందవనం అని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుంది, ఏదో పేరు. సో ఇది 60 feet రోడ్ అండి. సో ఇదంతా ఇలాగ మనకి చాకివల్స్ వెళ్ళిపోద్దండి ఈ రోడ్డు. సో ఈ రోడ్డు 60 feet రోడ్డు ఇలాగ మనకి గూడుపువలస చెప్పాం కదండి, ఆ రోడ్డుకి వెళ్ళిపోద్ది. సో ఆ రోడ్డుకి ఫ్యూచర్లో హైవే నుంచి మనకి ఆ గూడుపువలస 100 feet రోడ్ నుంచి కూడా వచ్చేవచ్చు. సో ఈ రోడ్డు కనెక్టివిటీ జస్ట్ ఈ కొంచెం అలా తిరిగి వచ్చామండి. అదే ఇందాక ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు అయితే మాత్రం మనకి డైరెక్ట్ హైవే ఫేసింగే. సో అంతవరకు మన ప్రాజెక్టు ముందు వరకు ఉందండి. దాని తర్వాత మనకి లేఅవుట్ల రోడ్లు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి, మన మెయిన్ ఎంట్రన్స్ బెవర్లీ హిల్స్. సో బీబీజీ బెవర్లీ హిల్స్ అండి. సో మొత్తం ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్, సో మొత్తం అన్నీ మనకి బ్యానర్లో పెట్టారు. వెళ్ళిపోయాయండి. సో మనకి ఇక్కడ మొదలుకొని మొత్తం 100 acres లేఅవుట్ వేసారండి. సో ఈ లేఅవుట్ అంతా మీకు చూపిస్తూ చుట్టుపక్కల అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి లొకేషన్ హైలైట్స్ వచ్చేటప్పటికి భోగపురం విలేజ్ అండి. భోగపురం మండలం నారుపేట విలేజ్ వస్తుంది మనకి విజయనగరం జిల్లా. సో భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ మనకి ఒక 3 kilometer డిస్టెన్స్ అండి మెయిన్ టెర్మినల్కి. సో దీనికి ఎలా రావాలనేది స్టార్టింగ్లో చెప్పాం. మనకి వైజాగ్ నుంచి తగరపల్స నుంచి పోలుపల్లి నుంచి సర్వీస్ రోడ్ తీసుకోవాలి. లేదా అనుకుంటే అక్కివరం జంక్షన్కి వెళ్ళిపోయి సర్వీస్ రోడ్లో యూటర్న్ తీసుకొని రావాలండి. సో ఈ చుట్టుపక్కల లేఅవుట్లు ఏంటంటే మనకి మన తగరపల్సలో ఆల్రెడీ చాలా లేఅవుట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి తగరపల్స పెద్ద డిస్టెన్స్ కాదండి, ఒక 10 kmలోనే తగరపల్స ఉంటుంది. సో మనకి తగరపల్సలో ఆల్రెడీ లెజెండ్ క్రెస్ట్, లుంబిని ఎన్క్లేవ్, హార్మోని, హాసిని, అలాగే గరుడాద్రి, సో అలా చాలా లేఅవుట్లు ఉన్నాయండి. సిఎంఆర్ లేఅవుట్లు ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ బీబీజీ డ్రీమ్ వ్యాలీ లేఅవుట్ ఉంది. అది దాటుకుంటూ వస్తే మనకి పోలిపల్లి దగ్గర తాళ్ళూరు టౌన్షిప్ ఉంది. అలాగే శుభగృహాలు అవి చాలా లేఅవుట్లు ఉన్నాయి. అలాగే మన పేరం వైట్ ఫీల్డ్స్ ఉంది. అలాగే పేరం ఆదిత్య గ్రాండ్ ఉంది లింగాల వలసలో. అలాగే రాజా ఇన్ఫ్రా లేఅవుట్లు ఉన్నాయండి. సో అలాగే అది మనకి పోలిపల్లి దాటుకుంటూ వస్తే సవరవీల్ దగ్గర మనకి బ్లూబే లేఅవుట్లు ఉన్నాయి. కొత్తగా జీపీఆర్ లేఅవుట్లు వేసారండి. సో అది దాటుకుంటూ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ మనకి శ్రీమిత్ర వాళ్ళది కోస్టరికా లేఅవుట్ ఉందండి. సో దాని బ్యాక్ సైడ్ వివి ఇన్ఫ్రా లేఅవుట్ ఉందండి. అలాగే పోలిపల్లి దగ్గర శుభగృహ మ్యాపుల మీదది ఒక 200 acres లేఅవుట్ ఉంది. అలాగే అక్కడ ఆ పోలిపల్లి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్లో మనకి అమరావతి టౌన్షిప్ అని చెప్పి భూమాత లేఅవుట్ ఉంది. అలాగే శుభగృహ ది డిలైట్ అని చెప్పి అదొక లేఅవుట్ ఉందండి. రైట్ సైడ్ వెళ్ళి సో కొంచెం అంతా చూపించి, సో ఇదంతా మనకి లేఅవుట్ మొత్తం చూపిస్తానండి. లెఫ్ట్ సైడ్ కూడా ఉంది ఫ్లాగ్స్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు. సో మనకి భోగపురం మండలం, డెంకాడ మండలం, పోస్పేటరాగ మండలం, భీమిలి మండలం, సో అన్నీ ఎడ్జసెంట్ మండలాలండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఇంచుమించు ఒక 500-1000 లేఅవుట్లు ఉంటాయండి, వేరు కంపెనీలవి.
సో ఇదంతా మనకి ఇదంతా 100 ఎకరాల లేఅవుట్ అండి. సో ఇది ఇలాగ మనకి గూడిపాల్స్ రోడ్డుకి టచ్ అవుతుంది. సో మనకి హైవే నుంచి అలాగ వస్తుంటే ఆ లెఫ్ట్ సైడ్ రఘు కాలేజ్ వరకు లేఅవుట్లు ఉన్నాయండి. మళ్ళీ హైవే ఫేసింగ్ సుఖీబాబు లేఅవుట్లు ఉన్నాయి, అలాగే కొండరాజపాలెం. సో ఇలాగే ఇటుపక్క మనకి అక్వారం జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సూర్య డెవలపర్స్ లేఅవుట్ ఉన్నాయి. అలాగే మనకి కొంచెం ముందుకెళ్తే మన బీబీజీ కంపెనీయే కోహ్నూర్ గేట్వే అని చెప్పి ఒక 100 ఎకరాల లేఅవుట్ ఉందండి. దాని బ్యాక్ సైడ్ హైవే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకి బీబీజీ కంపెనీ ఏరో డెస్టినీ అని చెప్పి కొత్త లేఅవుట్ ఉందండి. అది 100 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీయే. సో ఈ చుట్టుపక్కల 100 ఎకరాల లేఅవుట్లు ఉండేవి సన్రే వాళ్ళది, శాండీ బీచ్, బీబీజీ వాళ్ళదేనండి. ఇంకెవరివి 100 ఎకరాస్ పెద్ద లేఅవుట్లు లేవు. సో ఇదంతా ఫ్యూచర్లో మనకి ఇదంతా మామిడి తోట అంతా లేఅవుట్ కింద మారబోతుందండి. సో మనకి చుట్టుపక్కల మనకి అప్ టు శ్రీకాకుళం పైడిబేవారు వరకు అన్ని కంపెనీ లేఅవుట్లు ఉన్నాయండి. సో ఈ భోగపురం మన గూడిపాల్స్ రోడ్లోనే మనకి సిరి సంపద లేఅవుట్ ఉంది, ప్రకృతి వాళ్ళది సిద్ధిదాత్ర ఉంది. ఇదిగోండి ఇది కూడా మనకి రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. సో ఇది మనకి మెయిన్ రోడ్డు. ఇందాక మన నిన్నటిలో రైటా అయితే రైట్. సో ఇదండి మీకు లేఅవుట్ అంతా నేను చూపిస్తూ చుట్టుపక్కలవన్నీ నేను ఏ లేఅవుట్లు ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి బీబీజీ వాళ్ళదే ఏరో డెస్టినీ అని చెప్పి అదొక పెద్దది లేఅవుట్ ఉందండి హైవేకి దగ్గరలో. అంటే కొంతమంది ఎయిర్పోర్ట్ సైడ్ వద్దనుకున్న వాళ్ళకి ఆ లేఅవుట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ సైడ్ మాకు రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ లేఅవుట్ అండి. సో ఇవన్నీ 40 ఫీట్ రోడ్లు, 33 ఫీట్ రోడ్లు అన్నీ ఇచ్చారండి. 30 ఫీట్ రోడ్లు సో మీకు కనిపిస్తున్నాయి. సో ఇలాగ మనం వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ లేఅవుట్ రాజా ఇన్ఫ్రా లేఅవుట్ ఉంటుందండి. సో అలా మనకి చివరి వరకు లేఅవుట్ ఉందండి. సో ఇవన్నీ ఆల్రెడీ మనకి సో రోడ్లు కటింగ్లో అయ్యాయండి. సో నెక్స్ట్ డ్రైనేజ్ అన్నీ కట్టడమే. సో ఇక్కడ వరకు మన లేఅవుట్ ఇటు ఉంటుందండి, మనకి అటుపక్క ఎక్కువ ఉంటుంది. సో ఈ పక్కనంతా మనకి వేరే కంపెనీ లేఅవుట్లు అండి. ఇది రాజా ఇన్ఫ్రా వాళ్ళది, శ్రీ సిటీ వాళ్ళ లేఅవుట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ లేఅవుట్ దాటాక మనకి మన ఎగ్జిస్టింగ్ రోడ్డు వస్తుంది. సో ఈ చుట్టుపక్కల మనకి మొత్తం చాలా లేఅవుట్లు ఉన్నాయండి. ఈ గూడిపాల్స్ రోడ్లో మనకి ప్రకృతి సిద్ధిదాత్రి ఉంటుంది, సిరి సంపద లేఅవుట్ ఉంటుంది, అలాగే మనకి బీబీజీ లేఅవుట్, ఏరో హబ్ లేఅవుట్ ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే సన్రే బీచ్ ఫ్రంట్, తర్వాత శాండీ బీచ్ లేఅవుట్ ఉంటుందండి. కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్ళాలి. సో అలాగే మన వివి ఇన్ఫ్రా లేఅవుట్ అన్నీ ఉంటాయండి. సో ఈ చుట్టుపక్కల లేఅవుట్లు అయితే ఇవి. ఈ చుట్టుపక్కల విద్యా సంస్థలు అయితే దీనికి దగ్గరలో మనకి చుట్టుపక్కల మన విద్యా సంస్థలు వచ్చేటప్పటికి మనకి ఇటుపక్క తగరపల్స్ అనేది చాలా దగ్గరండి. సో తగరపల్స్లో మనకి ఎక్కువ విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే తగరపల్స్ చుట్టుపక్కల ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వీటికి తగరపల్స్ పెద్ద డిస్టెన్స్ కాదండి. సో మనకి దీని దగ్గరలోనే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అన్నిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అలాగే అన్నిట్స్ వాళ్ళది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంటుంది. సో అలాగే ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, కొంచెం చైతన్య, నారాయణ అన్నీ ఉన్నాయి. అలాగే భోగాపురంలో భాస్కర్ లెండి డిగ్రీ కాలేజ్ ఉంటుంది. సో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయండి చుట్టుపక్కల. అలాగే ఇంటర్ విద్యా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. తగరపల్స్లో కూడా మనకి ఎక్కువ విద్యా సంస్థలు ఉన్నాయండి. సో హాస్పిటల్స్ వచ్చేటప్పటికి మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది. సో ఇక్కడ దగ్గరలో భోగాపురం దగ్గరలో సిహెచ్సి అని చెప్పి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సుందరపేట ఒకటి ఉంటుందండి. సో అలాగే కొన్ని క్లినిక్లు ఉన్నాయండి. తగరపల్స్లో ఎక్కువ క్లినిక్లు ఉన్నాయి. అలాగే తగరపల్స్లో మనకి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ కూడా ఉందండి, పెద్ద హాస్పిటల్. సో విద్యా సంస్థలు ఉన్నాయండి. సో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సో మన ఈ లేఅవుట్లు దగ్గర ఉండడం బట్టి మన బీబీజీ బెవర్లీ హిల్స్ పెద్ద లేఅవుట్ వేస్తున్నారు. ఇది కొంచెం ఓల్డ్ లేఅవుట్. సో అది పెద్ద లేఅవుట్ అండి. సౌండ్ ఏంటి? సో మనకి హైవే కనిపిస్తుందండి. సో ఇటు నుంచి కూడా మనం రావచ్చు. సో మనకి ఈ చుట్టుపక్కల మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ ఈ రైట్కి మీకు చూపించాం కదండి, ఒక 3 kmలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఈ చుట్టుపక్కల ఏంటంటే అన్ని విధాలుగా ఎయిర్బిఎన్బి హోటల్స్ కానీ,
అలాగే మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేవి. కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ చుట్టుపక్కల దీనికి దగ్గరలోనే పోలిపిల్లిలో ఒక 300 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ ఇచ్చారండి. సో అలాగే దాని సిస్టర్ కంపెనీ కన్సల్టెన్స్ కంపెనీస్ వస్తాయి. అలాగే మనకి ఈ చుట్టుపక్కలే మనకి డంకాడ్ మండలం, పోస్పట్రాక్ మండలం అన్నీ కలిపి ఒక 5,000 ఎకరాలు సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారండి. సో ప్రస్తుతానికి ఇది చిన్న రోడ్డు కానీ మాస్టర్ ప్లాన్లో 60 ఫీట్ రోడ్డు ఉంది. సో ఈ రోడ్డుకి జస్ట్ మనకి అటు ఇటు కలిపి ఈ స్ట్రెచ్లో 100 ఎకరాలు ఉందండి. అలాగే మనకి ఆ 60 ఫీట్ రోడ్ అనేది మనకి చాకివాల్స్ నుంచి గూడుపాల్స్ అండి. సో ఇప్పుడు మన బెవర్లీ హిల్స్ చూసిన లేఅవుట్ అంతా 2 రెవెన్యూలు ఉంటాయండి. ఒకటి చాకివాల్స, నెక్స్ట్ మనకి అమటా రాయవలస, ఈ 2 కలిపి మనకి ఆ లేఅవుట్ ఉంటుందండి. సో మనకి ఇది నేషనల్ హైవేకి దగ్గరండి. సో ఈ రూట్ కూడా 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడం బట్టి మనకి ఫ్యూచర్లో తక్కువ టైంలోనే భోగాపురం మండలంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ దొరుకుతుందండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి ఇంచుమించు ఒక 3,000-4,000 మంది ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. మొత్తం 2,700 ఎకరాలు. అలాగే మనకి సో ఒబరాయ్ హోటల్ ఉంది, తాజ్ వివాన్ ఉంది. అలాగే ఇంచుమించు ఒక 7-8 స్టార్ హోటల్స్ కడుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడ ల్యాండ్ ఇచ్చారండి. సో 5,000 ఎకరాలు మనకి రైట్ సైడ్ మనకంతా. సో అలాగే ఇక్కడ పోలిపిల్లో గూగుల్ డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్ కాదు, రిలయన్స్ డేటా సెంటర్ ఇచ్చారు. తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ అండి. సో అన్నీ కలిపి సాఫ్ట్వేర్ హబ్గా ఉంటుందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం బట్టి సో ఇక్కడ ఒరిస్సా నుంచి, రాయ్పూర్ నుంచి వచ్చేవాళ్ళు సో ఎక్కువ మంది ఇక్కడ స్టే చేస్తారు. అందరూ ఒబరాయ్ హోటల్లో స్టే చేయాలంటే మినిమం 10,000. సో చుట్టుపక్కల కొన్ని హోటల్స్లో 4,500 అలా ఉన్నాయి, 3 స్టార్ హోటల్లో. సో మీకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో నేను చూపించిందంతా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్కి దగ్గరలో బెవర్లీ హిల్స్ అని చెప్పి ఒక 100 ఎకరాల లేఅవుట్. సో ఈ లేఅవుట్లో కొత్తగా స్టార్ట్ చేశారండి. మొత్తం ఒక 5-6 ఎల్పీలతో. సో మనకి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ హైవే నుంచి జస్ట్ మనకు ఒక 400-300 మీటర్స్లోనే లేఅవుట్ ఉందండి. సో రెండు రోడ్లు కనెక్టివిటీ ఉన్నాయి. ఒక్క నిమిషం. సో మీకు ఇందాక చెప్పాను కదండి గూడుపాల్స్ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోయి. సో ఈ రోడ్డుకి మనం ఇందాక చూసిన బెవర్లీ హిల్స్ రోడ్లో 60 ఫీట్ రోడ్డు కనెక్ట్ అవుద్దండి. వెళ్ళి ఉన్నాం మెల్లిగా. సో ఈ చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ అంతా చూపించాను మీకు. ఆ రైట్ సైడ్ ఇందాక మనం వస్తున్న రోడ్డుకే కోస్టర్కే లేఅవుట్ అన్నీ ఉన్నాయి. హైవే ఫేసింగ్ అంతా మనకి ఇక దగ్గరలో ఈ హైవే ఫేసింగ్ అనుకున్నవన్నీ మనకి 30,000-35,000 ఆ రేంజ్లో పలుకుతున్నాయి. కొంచెం హైవేకి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉన్నది మన లేఅవుట్. సో ఈ గూడుపాల్స్ రోడ్ అనేది భోగాపురంలో చాలా స్పీడ్గా పెరుగుతుందండి. భోగాపురం మండలంలో చాలా స్పీడ్గా ఉంది. ప్రజెంట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంక ఓపెన్ అవ్వడానికి జస్ట్ ఒక 3 వీక్స్ ఉందండి, జూలై 9th. సో అప్పటికి ఓపెన్ అయ్యే టైంకి చుట్టుపక్కల మనకి చుట్టుపక్కల లేఅవుట్లన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. కొన్ని అనుకుంటే ఆల్రెడీ 30,000-35,000 టచ్ అయిపోయాయండి. సో మనకి ఇప్పుడు మీరు తీసుకుంటే మీకు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక మంచి స్థలం ఉంటే ఫ్యూచర్లో మనకంతా శ్రీకాకుళం పీపుల్, విజయనగరం పీపుల్, వైజాగ్ పీపుల్, ఈస్ట్ గోదావరి సో వీళ్ళంతా ఈ చుట్టుపక్కల ఒక లేఅవుట్లో ఒక ప్లాట్ తీసుకుని ఉంటే మీరు ఎప్పుడైనా స్టేయింగ్ వాటికి వచ్చేటప్పుడు ఒక చిన్న గెస్ట్ హౌస్లో కట్టుకుంటే మీరు ఏదైనా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నప్పుడు నెక్స్ట్ కూడా మనకి మన నేవీ ఎయిర్పోర్ట్ అని మన వైజాగ్ ప్రజెంట్ ఎయిర్పోర్ట్ నేవీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకుంటారంట. సో ఓన్లీ అది మన వివిఐపీలు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు సో వాళ్ళకే యూజ్ అవుతుందండి. సో నార్మల్ పీపుల్ అంతా ఇటుపక్క వచ్చి ప్రయాణం చేయాలి. ప్రస్తుతానికి ఆ బీచ్ కారిడార్ రోడ్ అయిపోతే సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందండి. ఆల్రెడీ వైజాగ్లో స్పీడ్ బ్రేకర్లు అన్నీ తొలగిస్తున్నారండి. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం అండి, మొత్తం గోల్డెన్ ఆపర్చునిటీ. సో ప్రైజెస్ అనేది మనం ప్రస్తుతానికి చెప్పలేము. సో ఈ చుట్టుపక్కల ఈ బెవర్లీ హిల్స్లో మీకు ప్లాట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో మీకు ఏదైనా ఓపెన్ ప్లాట్, ఉడా ప్లాట్లు, డిటిసిపి కానీ, పంచాయతీ ప్లాట్లు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, విల్లాస్ కానీ ఏమైనా కావాలన్నా నన్ను సంప్రదించండి. అలాగే మీ బంధుమిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇలాంటివి స్థలాలు ఉంటే అమ్మ పెట్టమన్నా మేము పెడతామండి. అలాగే మీకు మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుంది. సో మొత్తం మనం అన్ని కూడా పరిధి ఎంతవరకు ఉంటే మనకు అంతవరకు వెళ్ళి
రీసేల్ ప్లాట్స్, అలాగే కొత్త ప్లాట్స్, కొత్తగా వేస్తున్న వెంచర్లు, అన్ని కంపెనీలు మన వీడియో తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. సో దాన్ని బట్టి రీసేల్ ప్లాట్స్ అనుకుంటే మీరు వేరే వేరే దేశాల్లో, వేరే వేరే రాష్ట్రాల్లో ఉండి అంతకుముందు తీసుకున్న వాళ్ళకి ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ లేఅవుట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది, సో అన్నీ మీకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుందండి. గ్రౌండ్ రియాలిటీ, లేఅవుట్ డెవలప్మెంట్ ఎలా ఉంది. సో కొత్త లేఅవుట్లు కూడా వేస్తున్నప్పుడు స్టార్టింగ్ మనకి ట్రెంచ్ కటింగ్ రోడ్లో వేయకముందు ఒకలా ఉంటుంది, అన్నీ వేసిన తర్వాత ఒకలా ఉంటుంది. సో అది కూడా మీకు వేరే దేశస్తులు ఉన్నప్పుడు సైట్లు చూడకుండా కొంటున్నారు కాబట్టి సో మన వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.